వెల్కమ్ టు టెక్నికల్ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్. సో టుడే ఈరోజు మనం మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇన్ టాప్ ఎంఎన్సీస్, మ్యాక్సిమం టైమ్స్ అడిగినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇన్ టాప్ ఎంఎన్సీస్. ఇదే క్వశ్చన్ మనకి హ్యాకర్ ర్యాంక్లో కూడా ఉంది. ఒకసారి కనుక మీరు చూస్తే, సో దిస్ ఇస్ ద హ్యాకర్ ర్యాంక్ ఛాలెంజ్. సో ఈ హ్యాకర్ ర్యాంక్ ఛాలెంజ్ టాప్ ఎంఎన్సీ ఇంటర్వ్యూస్లో మల్టిపుల్ టైమ్స్ అడిగారు. సో ఈ క్వశ్చన్ని ఇప్పుడు మనం టుడే డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హియర్? ఫస్ట్ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దామా? సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ palindrome నెంబర్ ఈజ్ ఏ నెంబర్ దట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో మీరు ఒకసారి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అంటే ఇది palindrome ఆఫ్ ఏ నెంబర్ కాదు. సో palindrome ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, మరి ఏంటి సార్ ఇది? నియరెస్ట్ గ్రేటర్ palindrome. సో దిస్ ఛాలెంజ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో దిస్ ఈజ్ నాట్ ఏ palindrome నెంబర్. సో ఇదేంటి అంటే, గివెన్ an ఇంటీజర్ n, find the nearest palindrome that is greater than n value. సో మనం ఇచ్చిన n వాల్యూ కన్నా నియరెస్ట్ గ్రేటర్ palindrome కావాలి. అంటే we have to print the first palindrome number greater than the given number. So this is the problem statement. సో ఒక్కసారి మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం ఇక్కడ నేను ఒకసారి నోట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ మీకు నేను ఏం చేస్తాను అంటే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఏంటి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఫస్ట్ ఇన్ C లాంగ్వేజ్. Next one is I will explain this program in Java and I will explain this program in Python. So దీనివల్ల మీకు 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క సింటాక్స్ అన్నది మీకు అలవాటు అవుతుంది. సో ఎలా చేయాలి 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అన్నది మీకు తెలుస్తుంది. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్, సార్ అసలు ఏం అడిగారు సార్ ఈ క్వశ్చన్లో అంటే, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ కనుక 1 2 3 ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 2 3 ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూడండి సార్, 1 2 3 palindrome? నో సార్, నాట్ ఏ palindrome. అలా మనం కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు సార్? palindrome నెంబర్ వచ్చేదాకా. సో ఇప్పుడు 1 2 3 నెక్స్ట్ నెంబర్ ఎంత సార్? 1 2 4. సో 1 2 4 ఈజ్ 1 2 4 ఏ palindrome నెంబర్? నో. నెక్స్ట్, సో నెక్స్ట్ నెంబర్ చెక్ చేయండి. 1 2 5 ఈజ్ ఏ palindrome నెంబర్? నో సార్. నెక్స్ట్ 1 2 6 is a palindrome number? No sir. నెక్స్ట్ 1 2 7 is a palindrome number? palindrome number అంటే ఏంటి? మనం రివర్స్ చేసినా కూడా సేమ్ నెంబరే రావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ palindrome నెంబర్. సో ఇప్పుడు 1 2 8 is a palindrome number? No sir. 1 2 9 is a palindrome number? Yes sir. No sir. సో 1 3 0 is a palindrome నెంబర్? లేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ మళ్ళీ చెక్ చేయండి. 1 3 1 is a palindrome నెంబరా? ఎస్. 1 3 1. సో ఇప్పుడు మీరు రివర్స్ చేయండి. సో అదే నెంబర్ వస్తుందా రాదా? అంటే సో ఇప్పుడు నాకు నేను 1 2 3 అనేది ఇన్పుట్ కింద ఇస్తే నాకు ఏమని రావాలి? 1 3 1 అనే అవుట్పుట్ కావాలి. సో నియరెస్ట్ గ్రేటర్ palindrome. అందరికీ కాన్సెప్ట్ క్లియరా? సో ఇంకొక ఇన్పుట్ తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయనా? ఇంకా మీకు క్లియర్ ఐడియా రావాలి అంటే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ ఇన్పుట్ లైక్ 4 5 6. సో 4 5 6 తీసుకున్నాం అనుకోండి. సో ఈజ్ 4 5 6 ఈజ్ ఏ palindrome? నో సార్, నాట్ ఏ palindrome. ఎందుకంటే రివర్స్ చేయండి, మళ్ళీ అదే నెంబర్ వస్తుందా? రాదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ palindrome. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 5 7 palindrome? చెప్పండి అమ్మా. 1 5 7 ఈజ్ నాట్ ఏ palindrome. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈజ్ 1 5 8 palindrome? నో సార్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 5 9 palindrome? కాదు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 4 6 0 ఈజ్ ఏ palindrome? నో, నాట్ ఏ palindrome.
నెక్స్ట్ 461 palindroma కాదు సార్. నెక్స్ట్ 462 palindroma, no, not a palindrome. So next 463 is a palindrome, no sir, not a palindrome. 464 is a palindroma, yes. మీరు 464ని రివర్స్ చేయండి. సో 464 వస్తుందా రాదా? అంటే 464 is a palindrome. అంటే నేను ఇన్పుట్ 456 ఇస్తే నాకు అవుట్పుట్ ఏం కావాలి? 464 అని రావాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం సి లాంగ్వేజ్ కోడ్ డిజైన్ చేద్దామా? సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ ద సి లాంగ్వేజ్ కోడ్. సో ఇప్పుడు సి లాంగ్వేజ్ కోడ్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. సో నియరెస్ట్ గ్రేటర్ palindrome కి నవ్ ఐఎమ్ రైటింగ్ ఏ సి లాంగ్వేజ్ కోడ్. సో హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మెయిన్ మెథడ్. సో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోడ్ ఎందుకు తీసుకున్నాము, లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు మనం ఫస్ట్ వేరియబుల్స్ ఏం తీసుకుందామంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ 3 వేరియబుల్స్. వాట్ ఆర్ దోస్? n, temp అండ్ రివర్స్. నెక్స్ట్ అలాగే ఒక ఫౌండ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఇనిషియల్గా 0 తీసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ రాస్తానంటే printf enter a number. సో ఇప్పుడు యూజర్ని ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడుగుదాము. సో జనరల్గా మనం కోడింగ్ ఛాలెంజెస్లో ఎంటర్ ఏ నెంబర్ అని అడగవలసిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు స్కాన్ఎఫ్ నెంబర్ని రీడ్ చేసి అండ్ n అనే వేరియబుల్లో స్టోర్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ n వాల్యూని ప్లస్ ప్లస్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చిన n నెంబర్ ఎలాగా palindrome అవ్వదు. సో n ప్లస్ ప్లస్ చేయండి. ఇప్పుడు చెప్పండి, వైల్ ఫౌండ్ =0 అయితే. సో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో temp =n. అలాగే సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో రివర్స్ =0. మనం ఇచ్చిన నెంబర్ ఒకవేళ palindrome అయినా నేను ఏం అడిగాను? నియరెస్ట్ గ్రేటర్ దెన్ n ఉండాలి కంపల్సరీ ఆ నెంబరు. సో అందుకని చెప్పి మనం కంపల్సరీ n ప్లస్ ప్లస్ చేస్తాం. కాన్సెప్ట్ క్లియరా? రైట్. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో నేను ఇప్పుడు లూప్ ఎలా రాస్తానంటే సో వైల్ temp <0 అయితే సో ఇప్పుడు నేను కోడ్ ఎలా రాస్తానంటే రివర్స్ రివర్స్ స్టార్ 10 ప్లస్ temp డివైడెడ్ temp మోడ్యులస్ డివిజన్ 10. సార్ ఏంటి సార్ ఈ కోడ్ ఎందుకు ఇలా రాసాము అంటే నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఏం రాస్తానంటే సో temp =10. ఓకేనా? రైట్. ఎందుకు రాసాము నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇఫ్ రివర్స్ n అయితే ఏమని రాద్దాము? సో printf సో %d, n. సో n వాల్యూని ప్రింట్ చేయండి. సో దట్ ఈస్ ద palindrome నెంబర్ అనమాట. సో ఫౌండ్ అనే వేరియబుల్ని 1కి చేంజ్ చేసేయండి. ఎల్స్ అలా కాకపోతే మళ్ళీ n వాల్యూని ప్లస్ ప్లస్ చేయండి, మళ్ళీ కంటిన్యూస్గా చెక్ చేయండి. ఓకేనా? సో ఫైనల్గా రిటర్న్ 0. ఓకేనా? సో ఇప్పుడు ఈ సి లాంగ్వేజ్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది సార్, దాన్ని మనం ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒకసారి చూద్దామా? రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ కనుక 1 2 3 తీసుకున్నాను అనుకోండి. సో n వాల్యూని డైనమిక్గా 1 2 3 తీసుకుంటే ఇక్కడ ఏమని ఉంది? n ప్లస్ ప్లస్. సో n వాల్యూని ప్లస్ ప్లస్ చేయండి అంటే ఇప్పుడు n వాల్యూ ఏమవుతుంది? 1 2 4. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో లూప్ ఏమని ఉంది? వైల్ ఫౌండ్ =0. సో ఇనీషియల్గా మనం ఫౌండ్ అనే వేరియబుల్లో 0 సేవ్ చేసాము. సో కండిషన్ ట్రూవా ఫాల్సా? కండిషన్ ట్రూ సార్. కండిషన్ ట్రూ అయితే కంట్రోల్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఏమనుంది? n అనే వేరియబుల్ తీసుకొచ్చి టెంప్లో సేవ్ చేయండి. n అనే వేరియబుల్లో ఎంత ఉంది సార్? 1 2 3. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంటుంది? 1 2 3. నెక్స్ట్ లైన్లో ఏమనుంది సార్? రివర్స్ =0. అంటే రివర్స్ 0 చేయండి. అంటే రివర్స్ అనే వేరియబుల్లో ఎంత ఉంది? 0. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. వైల్ temp <0. సో temp వాల్యూ <0 ఏనా? సో కండిషన్ ఏంటి సార్? temp వాల్యూ <0 కాదో చూడండి. సో temp అనే వేరియబుల్లో 1 2 4 ఉంది కాబట్టి సారీ ఇప్పుడు n ప్లస్ ప్లస్ చేస్తే 1 2 4 కదా? రైట్.
సో ఇప్పుడు టెంప్ని తీసుకొచ్చి మన ఎన్ని తీసుకొచ్చి టెంప్లో స్టోర్ చేసాము. సో ఇప్పుడు టెంప్లో ఎంత ఉంది సార్ 1 2 4. ఓకేనా రైట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ లైన్లో ఏం చేద్దాం, ఫస్ట్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేయండి. అంటే ఎంత సార్, టెంప్లో ఎంత ఉంది 1 2 4, అంటే 1 2 4ని 10తో డివైడ్ చేయండి మాడ్యులస్ డివిజన్. ఎన్ని టైమ్స్ వస్తుంది చెప్పండి నాకు, 12 టైమ్స్ సార్. 12 టైమ్స్ ఎంత 120. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్ 120. సో ఇప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది 4. మాడ్యులస్ డివిజన్ అంటే రిమైండర్ కదా. సో టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 ఎంత వచ్చింది 4. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ 10 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా రైట్. సో ఇప్పుడు రివర్స్ అనే వేరియబుల్లో ఎంత ఉంది, ఇనీషియల్గా 0 ఉందా, రైట్. అంటే ఇప్పుడు రాయండి. సో రివర్స్ అనే వేరియబుల్లో 0 ఉంది. 0 స్టార్ 10 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10. సో ఇప్పుడు నాకు చెప్పండి. సో 0 స్టార్ 10 0 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 ఎంత వచ్చింది, ప్రీవియస్ స్టెప్లో 4 వచ్చింది. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది ఫైనల్గా 4 సార్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో రివర్స్ అనే వేరియబుల్లో ఎంత వచ్చింది 4. ఇక్కడ దాకా ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఏం చేయాలి, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ బై 10 చేయండి. సో ఇప్పుడు టెంప్ బై 10. సో టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 4. ఎన్ వాల్యూని తీసుకొచ్చి టెంప్లో స్టోర్ చేసాం కదా. అంటే టెంప్లో ఎంత ఉంది 1 2 4. అంటే 1 2 4ని 10తో డివైడ్ చేయండి. ఎన్ని టైమ్స్ సార్ 12 టైమ్స్. ఈసారి మనం ఏం తీసుకోవాలి, కోషంట్ వాల్యూ. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్ 4. అంటే ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంది 12. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా, రైట్. సో ఇక్కడతో మనకి ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేయండి. ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్ ఎంత ఉంది సార్, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పండి నాకు, టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంది 12. మళ్ళీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్ మాడ్యులస్ డివిజన్ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా. సో 12 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఈజ్ ట్రూ సార్. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ మనం ఈ 2 స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ స్టెప్లో ఏమని ఉంది, టెంప్ మాడ్యులస్ డివిజన్ 10. ఓకే. సో ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంది సార్ 12. సో 12 మాడ్యులస్ డివిజన్ 10 చేయండి. అంటే 12ని 10తో డివైడ్ చేయండి. 1 టైమ్ 10 సార్. సో వాట్ ఈస్ ద రిమైండర్ ఐ విల్ గెట్, సో ఐ విల్ గెట్ రిమైండర్ యాజ్ 2. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా, రైట్. సో ఇప్పుడు నాకు టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది. సో వాట్ ఈస్ ద రిమైండర్ ఐ గాట్, సో ఐ గాట్ రిమైండర్ యాజ్ 2. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమనుంది, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ 10 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేయాలి. సో ఇప్పుడు నాకు చెప్పండి. సో రివర్స్ స్టార్ 10. ఓకేనా. సో రివర్స్ అనే వేరియబుల్లో ఎంత ఉంది సార్, ప్రీవియస్ స్టెప్లో రివర్స్ అనే వేరియబుల్లో 4 ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను, 4 స్టార్ 10 అంతేనా. 4 స్టార్ 10 ప్లస్ టెంప్ బై 2, 10 బై 10 2 వచ్చింది కదా. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది 40 స్టార్ 10 ప్లస్ 2. సో ఐ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 42. అందరికీ కాన్సెప్ట్ క్లియరా. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఏమని ఉంది, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ బై 10 అని ఉంది. అంటే ఇప్పుడు టెంప్ బై 10 చేయండి. సో టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంది సార్, ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే టెంప్ అనే వేరియబుల్లో 12 ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 12 బై 10 చేయండి. అంటే 10ని 12తో డివైడ్ చేసి ఈసారి మనం ఏం తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ ద కోషంట్ వాల్యూ. అంటే టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంటుంది 1. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ దాకా పెర్ఫామ్ చేసాము. మళ్ళీ ఇంకొకసారి కండిషన్ చెక్ చేయాలి. టెంప్ అనే వేరియబుల్లో 1 ఉంది కాబట్టి మళ్ళీ కండిషన్ చెక్ చేయండి. నవ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఇటరేషన్, దట్ ఈస్ ద థర్డ్ ఇటరేషన్. ఓకేనా. సో థర్డ్ ఇటరేషన్, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు థర్డ్ ఇటరేషన్. ఇప్పుడు చెప్పండి నాకు, సో టెంప్ అనే వేరియబుల్లో ఎంత ఉంది, ప్రీవియస్ స్టెప్లో 1. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి,
సో కండిషన్ ట్రూ ఫాల్సా 1 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూ అయితే మళ్ళీ మనం ఏం చేయాలి సో రివర్స్ స్టార్ 10 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేద్దామా అంటే ఇప్పుడు నాకు చెప్పండి సో 1ని 10 తో డివైడ్ చేయండి 0 టైమ్స్ 0 సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్ సో ఐ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 1 అంటే ఇప్పుడు నాకు చెప్పండి సో టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేస్తే ఎంత వస్తుంది సార్ సో ఐ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 1 ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఏమని ఉంది సో ఇప్పుడు మనం టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 చేసాం ఇంకా మొత్తం ఈ కంప్లీట్ లైన్ పెర్ఫామ్ చేయాలి కదా మనం ఇప్పుడు చెప్పండి రివర్స్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ 10 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 సో రివర్స్ అనే వేరియబుల్లో ప్రీవియస్ స్టెప్ లో ఎంత ఉంది 42 వచ్చింది సార్ అంటే ఇప్పుడు చెప్పండి నాకు ఏం రాస్తాను 42 స్టార్ 10 ప్లస్ టెంప్ మాడ్యులస్ డివిజన్ 10 ఎంత వచ్చింది 1 అంటే 421 సో ఇప్పుడు రివర్స్ అనే వేరియబుల్లో ఎంత ఉంది ఐ గాట్ 421 ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఏమని ఉంది సార్ నెక్స్ట్ లైన్లో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ బై 10 అని ఉంది ఓకేనా సో నెక్స్ట్ లైన్లో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ బై 10 అని ఉంది సో ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్లో ప్రీవియస్ స్టెప్లో ఎంత వచ్చింది సో టెంప్ అనే వేరియబుల్లో 1 ఉంది అంటే ఇప్పుడు నాకు చెప్పండి సో 1/10 చేయాలా ఎస్ సార్ అంటే ఇప్పుడు 1ని 10 తో డివైడ్ చేయండి 0 టైమ్స్ 0 సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్ సో ఐ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 1 సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి కోషంట్ వాల్యూ తీసుకోవాలి అంటే ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్ ఎంత ఉంటుంది 0 ఓకేనా సో ఇప్పుడు కండిషన్ మళ్ళీ చెక్ చేయండి వైల్ టెంప్ గ్రేటర్ దెన్ 0 ఇప్పుడు ఒకసారి కండిషన్ చెక్ చేయండి సో కండిషన్ చెక్ చేస్తే 0 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూవా ఫాల్సా కండిషన్ ఫాల్స్ ఓకేనా కండిషన్ ఫాల్స్ అయితే నాకు లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది లూప్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఏమనుంది రివర్స్ డబల్ ఈక్వల్ టు n అవునా సో రివర్స్ డబల్ ఈక్వల్ టు n ఒకసారి చెక్ చేయండి సో రివర్స్ అనే వేరియబుల్లో ఎంత ఉంది 421 అవునా సో రివర్స్ అనే వేరియబుల్లో 421 ఉంది సో n అనే వేరియబుల్లో మనం ఎంత తీసుకున్నాము 124 సో 421 డబల్ ఈక్వల్ టు 124 చెక్ చేయండి ఒకసారి 424 ఈజ్ 424 డబల్ ఈక్వల్ టు 124 నో సార్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఓకేనా సో ఇప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి n వాల్యూ ఏం చేయాలి n ప్లస్ ప్లస్ చేయండి సో వీ హ్యావ్ టు మేక్ n వాల్యూ యాజ్ n ప్లస్ ప్లస్ అంటే n వాల్యూ ఇంక్రిమెంట్ చేయండి సో n వాల్యూ ఏమొస్తుంది 125 సో ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ పెర్ఫామ్ చేయండి అగైన్ ద సేమ్ ప్రాసెస్ రిపీట్స్ ఎంతవరకు సార్ అంటిల్ మీకు n వాల్యూ 131 వచ్చేంత వరకు సో ఇప్పుడు n వాల్యూ 131 వచ్చేంత వరకు మీకు ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది సో ఇప్పుడు 131 వచ్చింది అనుకోండి సో 131ని రివర్స్ చేసినా మనకి ఎంత వస్తుంది చెప్పండి సో 131ని రివర్స్ చేసినా 131 వస్తుంది ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి సార్ ఇప్పుడు రివర్స్ సో రివర్స్ డబల్ ఈక్వల్ టు n అంటే ఇప్పుడు నాకు 131 డబల్ ఈక్వల్ టు 131 ఎస్ సార్ కండిషన్ ఈజ్ ట్రూ కండిషన్ ట్రూ అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ d n వాల్యూ ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు చెప్పండి నాకు సో ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ d n అంటే సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్ సో ఐ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 131 సో అవుట్పుట్ 131 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఫౌండ్ అనే వేరియబుల్ని 1 కింద మనం చేంజ్ చేయాలి సో వీ హ్యావ్ టు చేంజ్ ద ఫౌండ్ వేరియబుల్ యాజ్ 1 సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ పైన కండిషన్ రాసాం కదా వైల్ ఫౌండ్ డబుల్ ఈక్వల్ టు 0 అని కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా సో వైల్ ఫౌండ్ డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ చెక్ చేయమన్నాం కానీ ఫౌండ్ అనే వేరియబుల్లో ఎంత ఉంది సో ఫౌండ్ అనే వేరియబుల్లో 1 ఉంది సో 1 డబుల్ ఈక్వల్ టు 0 ద కండిషన్ ఈజ్ ఫాల్స్ సో ప్రోగ్రామ్ టెర్మినేట్స్ ఓకేనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది సో ఫైనల్గా నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది సో ఐ విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 131
అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అమ్మా. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని సి లాంగ్వేజ్లో డిజైన్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి కోడ్ని తీసుకెళ్ళి నేను హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేయనా? ఎస్ సార్. సో ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ కోడ్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేద్దామా? సో ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దామా? ఎస్ సార్. ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద హ్యాకర్ ర్యాంక్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఇప్పుడు సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. ఒకసారి రన్ చేయండి. ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ మనం ఒకసారి మోడిఫై చేద్దాం. ఏమైనా వచ్చింది? హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h హెచ్ టైపింగ్ మిస్టేక్. ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. రైట్. సో కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేస్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో ఇప్పుడు ఇదే కోడ్ని నేను జావా ప్రోగ్రామింగ్లో ఎగ్జిక్యూట్ చేయనా? ఎస్. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ ద సేమ్ కోడ్ ఇన్ జావా లాంగ్వేజ్. ఓకేనా? సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కోడ్ ఇన్ జావా. సో ఇప్పుడు జావాలో మనం ఏమని రాయాలి చెప్పండి నాకు ఇప్పుడు ఫస్ట్. సో ఇంపోర్ట్, నేను లాజిక్ సేమే, సింటాక్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి నాకు. సో పబ్లిక్ క్లాస్ మెయిన్ ఫంక్షన్ తీసుకోండి. క్లాస్ నేమ్ ఏమని తీసుకుందాము? మెయిన్ అని తీసుకోండి. మెయిన్ ఫంక్షన్ అని కాదు. సో మెయిన్ అని తీసుకోండి క్లాస్ నేమ్. సో ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇప్పుడు ఏమని రాద్దాము? స్ట్రింగ్ ఎరే ఆర్గ్స్. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ మెథడ్. సో ఇప్పుడు మనం డేటాని డైనమిక్గా రీడ్ చేయాలి అంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామా? సో స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా? సో ఇప్పుడు మనం యూజర్ నుంచి ఒక వాల్యూని డైనమిక్గా రీడ్ చేద్దామా? సో ఎలా రీడ్ చేయాలి సార్? నెక్స్ట్ ఇంట్ మెథడ్. అందరికీ కాన్సెప్ట్ క్లియరా? రైట్. సో ఇప్పుడు సేమ్ లాజిక్. సో ఇప్పుడు ప్రీవియస్ స్టెప్లో ఉన్న సేమ్ లాజిక్. ఫస్ట్ ఎన్ వాల్యూ ప్లస్ ప్లస్ చేయండి. సో ఇప్పుడు నేను ఇన్ఫైనైట్ వైల్ లూప్ తీసుకోనా? రైట్. సో ఇప్పుడు ప్రీవియస్ స్టెప్లో ఏదైతే లాజిక్ ఉందో ఇప్పుడు చూడండి. టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వైల్ టెంప్ గ్రేటర్ దెన్ 0, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ 10. ఓకేనా? సో సేమ్ లాజిక్ తీసుకుంటాను. సో ఇఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ రివర్స్ డబల్ ఈక్వల్ టు n, సేమ్ లాజిక్ తీసుకోనా? సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ సేమ్ లాజిక్ అండ్ ఐ విల్ పేస్ట్ ద సేమ్ లాజిక్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాము అంటే, సో ఇప్పుడు సేమ్ లాజిక్ ఇక్కడ పేస్ట్ చేయనా? ఎస్. సో మొత్తం అంతా అవసరం లేదు, జస్ట్ ఈ లాజిక్ మాత్రమే కాపీ చేస్తాను. ఓకే, రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ లాజిక్ అండ్ ఐ విల్ పేస్ట్ ద లాజిక్ హియర్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటాను? సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇంటీజర్. మరి టెంప్ ఫస్ట్ టైం కదా మనం వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నాము, ఇంటీజర్ అని రాయండి. సో అలాగే రివర్స్ కూడా మనం ఏం రాద్దాము? ఇంటీజర్. సో ఇంటీజర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. వైల్ టెంప్ గ్రేటర్ దెన్ 0, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ టెంప్. సేమ్ ఫార్ములా. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ బై 10 చేయండి. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దామా? ఎస్. సో కండిషన్ ఓకే అయితే ఏమని ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో ఇప్పుడు n వాల్యూ ప్రింట్ చేయండి. సో లూప్ని బ్రేక్ చేయండి. అందరికీ కాన్సెప్ట్ క్లియరా? మళ్ళీ అగైన్ n వాల్యూ ప్లస్ ప్లస్ చేయండి. సేమ్ లాజిక్. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేద్దామా? రైట్. సో దిస్ ఇస్ ద జావా కోడ్. సో ఇప్పుడు ఇదే కోడ్ని నేను హ్యాకర్ ర్యాంక్లో ఒకసారి పేస్ట్ చేయనా? సో హ్యాకర్ ర్యాంక్లో పేస్ట్ చేసి మనం ఒకసారి లాజిక్ చెక్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ జావా 15 సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు కోడ్ని పేస్ట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. ఏమైనా టైపింగ్ మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేద్దాం. నో టైపింగ్ మిస్టేక్స్. ఏమని వచ్చింది? కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్ కేస్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే సార్ ఇప్పుడు ఇదే కోడ్ని నేను పైథాన్ ప్రోగ్రామింగ్లో డిజైన్ చేయనా? ఎస్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద సేమ్ కోడ్ ఇన్ పైథాన్. ఎలా తీసుకుందాము? సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు n వాల్యూని మనం ఫస్ట్ ప్లస్ ప్లస్ చేద్దామా? ఎస్.
సో ఇప్పుడు ఇన్ఫైనైట్ వైల్ లూప్ తీసుకోండి. ఓకే, సో ఇన్ఫైనైట్ వైల్ లూప్ తీసుకుని సో ఫస్ట్ n ని మనం టెంప్ అనే వేరియబుల్ సేవ్ చేద్దామా? ఎస్. సో రివర్స్ అనే వేరియబుల్ తీసుకుని 0 అనే వాల్యూ అసైన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం వైల్ లూప్ తీసుకుందామా? వైల్ టెంప్ గ్రేటర్ దాన్ 0. సో నాకు ఇప్పుడు ఏమవ్వాలి? ఫార్ములా ఏంటి? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ స్టార్ 10 ప్లస్ టెంప్ మోడ్లెస్ డివిజన్ 10. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫార్ములా. మళ్ళీ టెంప్ ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు డివైడ్ టెంప్ విత్ 10. సో 10తో డివైడ్ చేయండి. సో దీన్ని ఏమంటాం మనం? ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ ఇన్ పైథాన్. ఇట్ గివ్స్ ద అవుట్పుట్ ఇన్ ఇంటీజర్ డేటా టైప్. అవునా కాదా? రైట్. సో ఇప్పుడు ఒకసారి కండిషన్ చెక్ చేయండి. సో ఇఫ్ రివర్స్ డబుల్ ఈక్వల్ టు n అయితే సో నాకు n వాల్యూ ప్రింట్ అయ్యి లూప్ అన్నది ఎగ్జిక్యూషన్ బ్రేక్ అయిపోవాలి. ఓకేనా? రైట్. సో మళ్ళీ ఫైనల్గా ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే n వాల్యూ ఏమవ్వాలి సార్? n వాల్యూ షుడ్ బికమ్ 1, n+1. అందరికీ కాన్సెప్ట్ క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? ఎందుకంటే ఇక్కడ ఇన్ పైథాన్ దెర్ ఈజ్ నో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇది క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇప్పుడు ఒకసారి పైథాన్ కోడ్ సెలెక్ట్ చేసుకోనా? సో పైథాన్ 3 సెలెక్ట్ చేసుకుని సో ఇప్పుడు ఒకసారి కోడ్ పేస్ట్ చేశాను. సార్ రన్ చేద్దాము. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మాడిఫై చేద్దాం. సో ఎక్కడ సార్? ఇండెంటేషన్. ఎక్కడ? లైన్ నెంబర్ 9. సో లైన్ నెంబర్ 9. ఓకే, సో ఇఫ్ ఎగ్జాక్ట్గా వైల్ దగ్గర రాయండి. ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఎస్. సో ఏమైనా టైపింగ్ మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేద్దాము. సో లైన్ నెంబర్ 12 కూడా ఇండెంటేషన్ కరెక్ట్గా ఇది ఇఫ్ కింద రాయండి. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కూడా చూద్దాము. టైపింగ్ మిస్టేక్స్. రైట్. సో ఏమీ లేకపోతే కంగ్రాచులేషన్స్, యూ పాస్డ్ ద శాంపుల్ టెస్ట్. ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. సో ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? టుమారో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్తో మళ్ళీ మీట్ అవుదాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ ద సేమ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.